హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ లో అయితే ఉన్నాం. మనం వైజాగ్ లో దేని పర్పస్ అంటే రణదీప్ ట్రావెల్స్ వారు దీపావళి సందర్భంగా పూజ అయితే చేసిర్రు. పూజ చేసిన తర్వాత చిన్న ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఆ ఫోటోషూట్ లో ఎన్ని వెహికల్స్, ఎన్ని మోడల్ వెహికల్స్ ఉన్నాయనేది చూద్దాము. డ్రోన్ విజువల్స్ కూడా వస్తాయి మనకు. ఈ కాన్వాయ్ స్టార్ట్ అవుతుంది. కాన్వాయ్ వచ్చేసి 1 కిలోమీటర్ వరకు ఉన్నది. ముంగట ఆడి నుంచి మొదలుకొని పెద్ద 36 సీటర్ బస్సుల వరకు అయితే చూద్దాం ఎన్ని వెహికల్స్ వస్తాయి అనేది. ఈ వీడియో అయితే సూపర్ ఉంటది. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి రణదీప్ ట్రావెల్స్ వాళ్ళ గ్యారేజ్ అన్నట్టు. ఇక్కడనే పార్కింగ్ ప్లస్ ఇక్కడనే మెకానికల్ వర్క్ అన్ని ఇక్కడనే అవుతాయి. ఇంకోటి ఏంటంటే మన రణదీప్ ఆఫీస్ వచ్చేసి విశాలాక్షి నగర్ వైజాగ్ లో అయితే ఉంటుంది, బీచ్ రోడ్ లో. చూసారు కదా, పార్కింగ్ లో దగ్గర ఒక 30 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇదంతా రణదీప్ బస్సెస్ అన్నట్టు. వీళ్ళంతా రణదీప్ ట్రావెల్స్ స్టాప్. సార్ వాళ్ళు వచ్చేసి దిలీప్ సార్ అండ్ ప్రదీప్ సార్, రణదీప్ ట్రావెల్స్ ప్రొపరేటర్స్. స్టాఫ్ కు చిన్న గైడెన్స్ అయితే ఇస్తున్నారు. చిన్న మీటింగ్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం లా కాలేజ్ లో వీడియో షూట్ కి అయితే వెళ్దాం. మొత్తం ఇక్కడ హైవేలో వీడియో తీయడానికి రాదు కాబట్టి లా కాలేజ్ రోడ్ లో ఖాళీ ఉంటదని అక్కడైతే వీడియో షూట్ కి అయితే వెళ్తున్నాం. వెహికల్స్ కి అయితే వీడియో షూట్, డ్రోన్ షూట్ అయితే మొత్తం అక్కడనే ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు అయితే లా కాలేజ్ రూట్ లో ఈ విధంగా అయింది. మనమైతే కొన్ని కవర్ చేసినాం వీడియోస్. నెక్స్ట్ అయితే తొట్లకొండ బీచ్ కి అయితే వెళ్ళిపోదాం. తొట్లకొండ బీచ్ లో అయితే మొత్తం బీచ్ వ్యూ ప్లస్ అక్కడ బస్సెస్ అన్ని అయితే కనబడతాయి. చాలా బాగుంటది వ్యూ అయితే. డ్రోన్ షాట్ కూడా ఉంటది, చూద్దాం. అట్లనే మన దిలీప్ సార్ తోటి అయితే కొంచెం ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము. సార్ వాళ్ళతో ఇద్దరితో అయితే మాట్లాడదాము. అట్లనే వెహికల్స్ అన్ని చూపిస్తాను మీకు.
చూస్తారు కదా ఇదంతా రణదీప్ ట్రావెల్స్, రణదీప్ ఫ్లీట్ లా లగ్జరీ బస్సెస్ అన్నట్టు ఇవి. స్లీపర్ అండ్ సిట్టింగ్ ఇవన్నీ వైజాగ్ నుంచి లైన్ అయితే తిరుగుతాయి అన్నట్టు. భువనేశ్వర్, హైదరాబాద్ ప్లస్ పలాస, గుంటూరు, భువనేశ్వర్ ఇవన్నీ అయితే సర్వీస్ తిరుగుతాయి. టూరిస్ట్ సర్వీస్ కూడా ఉందన్నట్టు మనకు. టూరిస్ట్ సర్వీస్, కార్ ట్రావెల్స్ 12 సీటర్ నుంచి 27 సీటర్ వరకు వ్యాన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. 40 సీటర్ అండ్ 27 సీటర్ ఈ కార్లు కానీ బస్సులు కానీ అయితే మనం చూస్తున్నాము. చూసారు కదా కార్లు కూడా వస్తున్నాయి, చూపించగలను. లగ్జరీ కార్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి. ఆడి, BMW, ఫార్చునర్, అర్బానియా ఇవి వచ్చేసి 16 సీటర్ అన్నట్టు. ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి క్రానివెల్ కి వెళ్దాం. క్రానివెల్ నెంబర్ 1 క్రానివెల్, ఇది కూడా రణదీప్ ఫ్లీట్ లోనే ఉన్నది. ఇది వచ్చేసి ఆడి, తర్వాత ఫార్చునర్, క్రిస్టా, ఇన్నోవా క్రిస్టా. ఇది క్రిస్టాలు అయితే మనకు 3 కనబడుతున్నాయి. ఇది కూడా క్రిస్టానే. లగ్జరీ ప్రీమియం కార్ వచ్చేసి BMW ఇది లగ్జరీ ప్రీమియం కార్ అన్నట్టు. మ్యారేజెస్ గానీ లేదన్నా ఫంక్షన్లకు అయితే ఇస్తారు అన్నట్టు. ఇది కూడా రెంట్కే ఇస్తారు. తర్వాత ఇన్నోవా హై క్రాస్ వెహికల్ అన్నట్టు. ఇది కూడా రెంట్కే ఇస్తారు, రెంట్ పర్పసే. ఇక్కడ ఉన్నాయన్ని రెంట్ పర్పసే. విత్ సీనియర్ డ్రైవర్ తోటి మనకు ఇవైతే ఇస్తుంటారు అన్నట్టు. ప్లస్ ఇది కూడా ఇన్నోవా క్రిస్టా. ఇది సార్ వాళ్ళ ఫస్ట్ పర్సనల్ కార్ అన్నట్టు, చిన్న కారు. ఇది వచ్చేసి ట్రావెల్స్ లోనే ఫస్ట్ కార్ అంట. దీన్ని ఇప్పటికీ మెమొరీ లాగానే ఇట్లా ఉంచారు అన్నట్టు. ఇది కారు చాలా సీనియర్ అన్నట్టు కార్, ఇది ఫేవరెట్ కార్. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్. చూసారు కదా ఇవన్నీ అయితే డైలీ రెంట్ పర్పసే ఇస్తారు అన్నట్టు. ప్రదీప్ సార్ వచ్చేసి దిలీప్ సార్ అన్నట్టు. రణదీప్ ప్రొపరేటర్స్. అనేది మాకు బాగా ట్రావెల్స్కి బాగా హెల్ప్ చేస్తున్నాడు. యూట్యూబ్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇంత హెల్ప్ చేసే మనిషి అంటే ఈయనే ఫస్ట్ చూడడం యూట్యూబ్లో. అయితే నరసింహకి ఒక లైక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ పేరు వచ్చి దిలీప్ దొరా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెల్స్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందని? ట్రావెల్స్ అనేది మనకి వైజాగ్లో 1999 నుంచి స్టార్ట్ అయింది సార్. 1999 నుంచి. అప్పుడు స్మాల్ వెహికల్ సెగ్మెంట్లో ఉండేవాళ్ళని సార్. సో అప్పటి నుంచి లగ్జరీ ఫ్లీట్ అన్నది వైజాగ్లో లగ్జరీ అనేది మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ మనకి ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ప్రీమియం కస్టమర్స్. ఓకే సార్. ప్రీమియం అంటే ఒక ఆడి, BMW ఈ లగ్జరీ కస్టమర్స్ అందరినీ క్యాప్చర్ చేసుకుంటూ వచ్చి సార్. సో ఇదే సెగ్మెంట్లో మనం 2018 నుంచి బస్ సెగ్మెంట్కి వచ్చాం. బస్ సెగ్మెంట్. ఓకే సార్. 2018 నుంచి టూరిస్ట్లో మన రణదీప్ అనే బ్రాండ్తో దిలీప్ దొరా జమీందార్ కోచ్ అని టూరిస్ట్లో. ఈ జమీందార్ కోచ్ అనేది పేరు ఒకటే కాదు, లోపలి ఇంటీరియర్ కూడా జమీందార్ కోచెస్ లెక్కలో ఉండాలన్న కాన్సెప్ట్ తో మనం స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. అలాగే మనం ప్రతి కస్టమర్ తో ఇంటరాక్ట్ అవుతూ ఏం కావాలి వాళ్ళు, మనం ఏ రకమైన ఫీచర్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా ఎంతవరకు మనం కస్టమర్ సర్వీస్ ఇంకా మనకున్న దాంట్లోనే లగ్జరియస్ బిజినెస్ గా రణదీప్ లగ్జరీ బిజినెస్ అన్నది, లగ్జరీ సెగ్మెంట్ అన్నది. ఆ సెగ్మెంట్ ఓన్లీ పేరు ఒకటే కాదు, మనం ఇచ్చే స్టాండర్డ్స్ కూడా ఆ విధంగా ఉండాలి. అలాగే మన స్టాఫ్ అవ్వచ్చు, మన స్టాఫ్ ఈ టూరిస్ట్ స్టాఫ్, వీళ్ళందరూ ఏంటంటే సెలెక్టెడ్ పీపుల్స్. వీళ్ళు డ్రైవర్స్ కాదు, లైక్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ. డ్రైవర్స్ అనేది సెకండరీ. ఏంటంటే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ రణదీప్ లో ఒక డ్రైవర్ వచ్చాడంటే ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్టే. ఫ్యామిలీ మెంబర్ మాకు వెహికల్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్ అంటే, డ్రైవర్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్. ఈ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాం. వైజాగ్ రణదీప్ అన్నది వైజాగ్ బస్సు. వైజాగ్ లో నెంబర్ 1 బ్రాండ్ అనేది రణదీప్ ఇప్పుడు కనబడుతున్నది. అది ప్రజలు మనకి ఇచ్చిన చాలా అరుదైన గొప్ప అవకాశం ఇది. దీన్ని చూసుకుంటూ ఇంకా ముందుకు పోదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ నరసింహ గారు, మీరు అంత దూరం నుంచి వచ్చి మా ట్రావెల్స్ కోసం అంటే చేసి మా మీద ప్రేమతో పిలిచినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే విధానం, మీరు చెప్పే విధానం అంతా ఇన్స్పైర్ అయ్యి మా కోసం 10 మందికి తెలియాలని చెప్పి మిమ్మల్ని పిలిచాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. చూసారుగా ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 months బ్యాక్ అయితే ఈ బండి మనం ఓపెనింగ్ రోజు అయితే తీసాము. 10 months నుంచి ఒక్కొక్క వెహికల్ అనేది ఇన్ని వెహికల్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నట్టు. ఇవన్నీ ఫస్ట్ ఒక 10 monthsలోనే ఇన్ని వెహికల్స్ అయినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా సర్వీసులు పైన పెంచుదాం అనుకుంటున్నారు సారు. నెంబర్ 1 రణదీప్ ట్రావెల్స్. ఓన్లీ బస్ సర్వీసే కాకుండా ప్రీమియం కార్స్ కూడా ఉన్నాయంట మనకు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్.
ఫ్రెండ్స్ చూసారు కదా స్టాప్ వచ్చేసి రణదీప్ ఫ్యామిలీ అన్నట్టు, రణదీప్ ఫ్యామిలీ అండ్ స్టాఫ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో. రణదీప్ ట్రావెల్స్. ఇప్పుడైతే తొట్లకొండ నుంచి అయితే గ్యారేజ్ కి వెళ్ళినాము. గ్యారేజ్ లో మనం ఫోర్స్ అర్బేనియా రివ్యూ అయితే చేసాము. సార్ వాళ్ళు అయితే మళ్ళీ ఆనందపురం సర్కిల్ హైవే కి అయితే వెళ్లారు. ఆ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ డ్రోన్స్ వ్యూస్ అన్ని రణదీప్ ట్రావెల్స్ ఇన్స్టాగ్రామ్ లో అయితే వస్తాయి. మనమైతే పార్కింగ్ వచ్చిన తర్వాత లైట్లు వేసి వ్యూ కోసం అయితే నైట్ వరకు అయితే వెయిట్ చేసాము. ఈ వ్యూ ని కూడా చూపిస్తాను. నైట్ బోర్డ్ లైటింగ్ ఎలా ఉందో రణదీప్ ట్రావెల్స్ ది. ఈ వీడియో షూట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే మనం హైదరాబాద్ అయితే బయలుదేరి వచ్చేసినాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే గ్రాండ్ సక్సెస్ అయితే జరిగింది ఈవెంట్. డే మొత్తం చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అయితే ఈవెంట్ ముగిసింది. ఈవెంట్ ముగించుకొని మనమైతే హైదరాబాద్ వచ్చేసాం. ముఖ్యంగా రణదీప్ ట్రావెల్స్ వాళ్లకు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదా ఫైనల్ గా అయితే మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. బస్ ఫ్లీట్ అయితే చూడండి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు నైట్ అన్ని లైన్ కి అయితే వెళ్ళిపోతాయి. ఒక్కొక్క బస్సు హైదరాబాద్ అండ్ భువనేశ్వర్, గుంటూరు ఇవన్నీ నైట్ అయితే వెళ్ళిపోతాయి. ఫైనల్ గా రణదీప్ ట్రావెల్స్ రివ్యూ అయితే చూసారు కదా ఈ విధంగా ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.